కొట్టి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ, వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడాలు మీకు జోహార్లు. ఏడకొచ్చింది ఈ రోజు విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. కాలేజీలో అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ ఫ్రెండ్స్ తో ముచ్చట్లు చెప్పుకుంటూ లెక్చరర్స్ తో ముచ్చట పడేలా చేస్తూ ఎప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండే మా విజ్ఞాన్ స్టూడెంట్స్ కి హార్టీ వెల్కమ్. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీరే ఒక సైంటిస్ట్ అయితే ఏం క్రియేట్ చేస్తారు? నేనే కానీ సైంటిస్ట్ అయితే ఇప్పుడు అన్ని హోంవర్క్స్ అసైన్మెంట్స్ అన్ని ఇస్తున్నారు కదా, ఒక ఏఐని కనిపెట్టి అవన్నీ అదే చేసినట్టుగా చేస్తా. అంటే సింపుల్ గా ఏఐ కాదు, ఒక ఆయాను కనిపెడుతున్నావు నువ్వు. నానా, నువ్వు ఏం కనిపెట్టకపోయినా, ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవ్వకపోయినా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ ప్రపంచం నిన్ను మిస్ వరల్డ్ చేస్తుంది. ఇట్రా, అరే మంచి ఒక అందమైన పాట పెట్టు. కొత్త రకం ఫిల్టర్స్ ఏమైనా అంటే ఎదురుగా ఒకడు ఉన్నాడు, వాడుకో హాయ్ చెప్దాం. హాయ్ రవి బావా. ఈ బిస్కెట్లు ఇప్పుడు పెట్టదు మైక్ ఎంగనే న్యూ ఫిల్టర్స్. భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపి మల్లెల కాలం ఇద్దర కరువవని. భామని నేను ఇద్దరం ఒకటవని. అంటే ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నార్మల్ గా ready మనం అయ్యి అన్నావు, నేనైతే ఫ్రెష్ చేసి వస్తా, నాకు తెలియదు. ఇంకా మోర్ ఫిల్టర్స్ కనిపెట్టాలి. ఆహా, మనం స్నానం చేయకుండా సంవత్సరం అయినా ఆ ఫిల్టర్ మాత్రం స్నానం చేసినట్టు ఉండాలి. Yes. బాగా అలవాటు అయిందమ్మా నీకు లేజినెస్. నేను కానీ సైంటిస్ట్ అయితే ఇప్పుడు అందరికి జనరల్ గా ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్, సో అది తగ్గేలా చూసుకుంటాను దానికి. అబ్బాయిలకు చాలా ఇంపార్టెంట్. దాననా మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మేడం మీ పేరు? పవన్ కళ్యాణ్ చూస్తే మోగిపోద్ది మోత. నా పేరు రిషిత. ఏం చేస్తామా? బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్. బీటెక్ థర్డ్. ఏంటి ఫ్యూచర్ ఏం చేద్దామని ప్లానింగ్? ఐ వాంట్ టు జాయిన్ నేవీ. ఓన్లీ ఇంగ్లీష్, నో తెలుగు. యు వాంట్ టు జాయిన్ నేవీ. విశాఖపట్నంలో ఉన్నావు కాబట్టి ఈజీ అన్నమాట. వై నేవీ? ఆ సరౌండింగ్స్ లోనే పెరిగాను, సో ఇన్స్పిరేషన్ బాగుంది అక్కడ. వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? ఈ బాలయ్య బాబు వస్తే జై కొట్టాలి, ఈ గంగా పార్వతితో వస్తే సలాం కొట్టాలి. మీరేం చేస్తున్నారు ఫ్యాకల్టీగా? ఎస్ ఐమ్ ఫ్యాకల్టీ. ఆ పుష్పరాజు తగ్గేదేలే, ఈ మౌన్య ఓడేదేలే. వెరీ గుడ్. ఓడవునా? నువ్వు అస్సలు ఓడవు. ఏం చేస్తుంటావు? వాట్ యు డూయింగ్? ఐఎమ్ బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. Yes. సిఎస్సి సిఎస్సి. హై ఫై. మనం కూడా సిఎస్సి. దేనికి పనికి రాకుండా పోయింది. బాగా చదువుకుంటున్నావా? మీలాగే మంచిగా చదువుకోండి. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాయంత్రం వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. వచ్చే నేమ్ నాన్న? కింద మీద ఊపు, ఈ సౌజన్య తోపు. ఎవరో సౌజన్య వచ్చిందా? వాట్ యు డూ సౌజన్య? థర్డ్ ఇయర్ సిఎస్సి. ఫ్యూచర్ లో ఏం చేద్దామని? ఐఎమ్ మోడల్. యువర్ మోడల్?
వాట్ మోడల్? అంటే బ్యూటిషియన్ మోడలింగ్ చదువుకుంటూ అవి చేస్తున్నావా? లెర్నింగ్ లేకపోతే లెర్నింగ్. యు లెర్నింగ్. వెరీ నైస్. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? మై మామ్. వెరీ నైస్, వెరీ నైస్. మీ మమ్మీకి గట్టిగా చప్పట్లు. పిల్లికల్ల పాప. పిల్లికల్లు ఉంటే దిష్టి దాకదంట, అవునా మేడం? తెలియదు, మీరే చెప్పాలి. అవునంట, నేను నిన్న ఎక్కడో. నాకు లేవు పిల్లికలు, బర్రెకలు నావి. చెప్పండి మేడం, మీ పేరు? కోర్లో వేస్తారు పోపు, ఈ విజ్ఞాన్ కాలేజ్ లో ప్రియాయ తోపు. మీరు ఎందుకు ఎంచుకున్నారు ఫ్యాకల్టీ అంటే టీచింగ్ ఎందుకు? టీచింగ్ నా ప్యాషన్. యు లవ్ టు టీచ్. ఎస్. వెరీ నైస్, లవ్లీ. ఇంట్లో లేదు పెరుగు, ఈ హర్షితకి లేదు తిరుగు. హర్షిత, వాట్ యు డు? ఏం చేయట్లేదు. బెస్ట్ నాది. వాళ్ళకు కూడా ఏం తెలియకుండా సిఎస్సి చదువుతారు, వీళ్ళకి కూడా ఏం నేను తెలియదు. సిఎస్సి కానీ ఏం చేయట్లేదు. సిఎస్సి జిందాబాద్. డ్రాయింగ్ బోర్డు తీసుకురా. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు డ్రా చేస్తారు, మిగతా ఇద్దరు గెస్ చేస్తారు. ఫస్ట్ మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. హూ ఇస్ డ్రాయింగ్ ఫస్ట్, హూ ఇస్ గెస్సింగ్? ఐల్ డ్రా. యుల్ డ్రా ఫస్ట్. ఓకే, హర్షిత టేక్ ఏ పొజిషన్. మీ ఇద్దరు ఇటు వచ్చేయండి. నేను నీకు ఇచ్చేది సినిమా పాట. స్టార్ట్ గెస్సింగ్. దానికి క్లూ ఇవ్వాలి అని అంటే ఒక స్టార్ ని ఎలివేట్ చేసే పాట అది. నిచ్చిన, వాల్, ట్రైన్, హైట్, 7 అడుగులుంటాడా? 6 అడుగుల బుల్లెట్. 4. ఇది 6 అడుగుల బుల్లెట్. ఇది ధైర్యం విసిరిన రాకెట్. రైట్ ఆన్సర్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇప్పుడు రెండో బాక్స్ లో ఎవరు దింపుతారు నెక్స్ట్? చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా పేరు. అబ్బాయి. ఫ్యామిలీ. ఫ్యామిలీ స్టార్. రైట్ ఆన్సర్. లాస్ట్ డయాగ్రామ్. ఇది ఒక వస్తువు. కార్. టైర్ పంచర్. స్టీరింగ్. ఆడ స్టీరింగ్ ఏ ఉంటదమ్మా, వెనకాల ఉంటది. నువ్వు చెప్పేది. ఆడు. టైర్ పంచర్. దీని పేరు మీద బనియన్ల కంపెనీ ఒకటి ఉన్నది. రామ్రాజ్. జాకీ. Right answer. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్దషేరు. మీకు కూడా 3 out of 3 వస్తే డ్రా అవుతుంది. ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కటి రాకపోయినా ఓడిపోతారు. వచ్చేయండి, టేక్ ఏ పొజిషన్. ఫస్ట్ నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. ఇది చెప్పకపోతే డైరెక్ట్ వస్తామే. ఒక్క పాయింట్ ఓడిపోయినా వీళ్ళు గెలిచిపోతారు. అది ఫైరా పక్ష నీ బొమ్మ కొంపదీసి. ఏంటి అది? శంకర్ దాదా MBBS లో దగ్గరకు వచ్చారు. హెల్ప్ చేయండి అన్న. ఏంటి అలా ఉంటారు? ఈ పాట పాడాలంటే ఎవరికన్నా ఫోన్ చేసి ఫస్ట్ మనం హలో అనాలి. హలో డాక్టర్. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. నీకు తెలియదు కదా ఆ పాట? నీకుందా హార్ట్ ముందు? బోల్డ్ ఉంది, అంతా నీకేదా? చూసినాం కానీ 1 పాయింట్. వెరీ గుడ్. చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే. మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పేరు. అయ్యో మనిషి.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ మర్యాద రామన్నా. అబ్బా ఇంటికి పైనే ఉంటది అని అడుగుతుంది ఆవిడ. 4 3 2 1 టైమ్ అప్. మీకు ఛాన్స్ వచ్చింది, మీకు పాయింట్ రావచ్చు. ఏం దించడానికి ట్రై చేసి? సూర్యుడు, సన్ రైస్. నేను క్లూ ఇస్తున్నా. ఇంట్లో గాలిపటాలు ఎగిరేయాలంటే ఏడికి పోవాలి? మేడ. మ్యాడ్. మేడకి. మూవీ నేమ్ ఇస్ మ్యాడ్. నేను చెప్పిస్తున్నా నా పేరు చెప్తే పాయింట్ వస్తది. నువ్వెందుకు చెప్పినావు? నేను క్లూలు ఇచ్చి చెప్పిస్తున్నా. పాయింట్ పీకింది. మ్యాడ్ ఇస్ ది మూవీ నేమ్. 2 పాయింట్ పోయింది. 3rd పాయింట్ కోసం వచ్చే. వస్తువు దించాను. టెలిఫోన్. అది ఒక ఫోన్. అది ఏం ఫోన్? ఇప్పుడు మీకు హెల్ప్ చేయాలంటే రాష్ట్రాలు, జిల్లాలు, దాని తర్వాత ఏంటి? గ్రామాలు. టెలిగ్రామ్. ఆ? దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, సందులు. ఏంటది? గ్రామఫోన్. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. అట్లా మొత్తానికి 1 పాయింటే వచ్చింది 3 పాయింట్లు. కానీ 3టికి 3 పాయింట్లు గెలుచుకొని రౌండ్ విన్నర్. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న జయ్యుడు. Congratulations for winning 3000 rupees. రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎవరిని ఎక్కడ కొట్టేస్తారో నాకే తెలియదు. ఎవరు నువ్వు? మాకలు తెచ్చేస్తున్నావు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే ఈ పండుగాడు. పండుగడు నాకు తెలియదు. నేనే పండుగండి. హలో, భయపడేవాడి బేరానికి వస్తాడమ్మా. నా దగ్గర బేరాలు లేవు, బేరాలు లేవు, బేరాలు లేవు, బేరాలు లేవు. అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే గాని నేను కొడితే ఎలా ఉంటుందో ఇవాళ తెలుస్తుంది. ఈ డైలాగ్ ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను నీ చుట్టూ తిరుగుతా రా, చూద్దాం ఏం చెప్తావు. మ్యూజిక్. చెప్పు. మీరు పడిపోండి. అలా కాదు, ఇంకా కింద పడిపో. అలా అంతే. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొడేస్తాను. నీకు అయినా మా కాదు పనేంటి? ఏం చేస్తా నువ్వు? ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ మౌనిక. అవన్నీ అయ్యే పనులా కనబడతలేవు కానీ పని చూసుకొని వెళ్ళిపో. నేను కొడితే అలా ఇలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలుసు. తిను ఆ చికెన్ ఏదో చేసి పోయి తినిపో క్యాంటీన్ లా. భయపడే వాళ్ళే గాని బేరాలకు వస్తారు. మన దగ్గర బేరాలు లేవమ్మా. బేరాలు లేవు, బేరాలు లేవు. థ్యాంక్ యూ. గడిగా చెప్పట్లు. ఇప్పుడు మా విజ్ఞాన్ కాలేజ్ ఫీమేల్ మహేష్ బాబు గారు వచ్చారు. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు పెళ్లి చూపులకి రాలేదమ్మా. ఈడొక ఫైట్ సీన్. నువ్వు ఇడికొచ్చి రెండురా యాక్షన్.
చెప్పమ్మా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. ఎవరండి మీరు? మా కాళ్ళు ఏం పని మీకు? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పండుగాడు. వాడిని రమ్మని మరి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. యూ కెన్ గో. మ్యూజిక్. ఇలా రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. అయినా నీకేం పని మా కాలేజీలో? నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే గానీ మీకు ఇప్పుడు తెలుస్తుంది. అయినా నిన్ను కాదు, ఆ పండుగని పిలవాలి. పండుగని పిలువు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు. నేను ఒక 20 రూపీస్ ఇస్తా, పల్లీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపో. భయపడేవారే బేరాలకు వస్తారు, మన దగ్గర బేరాలు లేవమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్. తిరిగే. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. నీకేంటి పని మా కాలేజీలో? ఇటొచ్చావేంటి నువ్వు? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. ఆయన పండుగడు వచ్చాడు కానీ నువ్వు కొడితే ఎవరికేం కాదు. నేను కొడితే అదోలా ఉంటదని ఆలీలు చెప్పడమే తప్ప నాకు కూడా ఈ రోజు తెలుస్తుంది. ఇవన్నీ కాదు, నువ్వు నేను ఒక ఒప్పందం కొత్తాం. నువ్వు 6 ఎకరాలు తీసుకో, నేను ఒక 12 ఎకరాలు తీసుకుంటా. భయపడేవాడే బేరాలకు వస్తాడమ్మా, మన దగ్గర బేరాలు లేవు. వెరీ గుడ్. ఇప్పుడు దాకా డైలాగ్ చెప్పిన వాళ్ళందరూ ముందుకు రండి. ఓకే, అండ్ ద విన్నర్ విల్ గెట్ 1500 రూపీస్. కంగ్రాచులేషన్. అది నమ్మకం లేదు. కంగ్రాచులేషన్. నీకెందుకు అంత నమ్మకం? కంగ్రాచులేషన్. నీకు తెలుసు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ ప్రైజ్ ఆఫ్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్. గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచనో లంకరేసి లాగుతుంటే ఎట్టాగనో. థ్యాంక్ యూ సో మచ్. లేస్తున్నారు పడుతున్నారు, లేస్తున్నారు పడుతున్నారు, లేస్తున్నారు పడుతున్నారు. ఎంత కష్టపడ్డారు. అసలు మనమే లేకపోతే వాళ్ళ డైలాగులు పేలేవా? అందుకే మీ అందరికి కలిపి 1500 రూపీస్. రామశీలకో రాను అనకో మేరే దిల్లుకో ఫరక్ లేదు గిల్లుకో బెంగ తీరిపోతే అల్లుకో. ఇప్పుడు నీ సైడ్ అక్కడ షటిల్ కాక్స్ ఉన్నాయి, నీ సైడ్ అక్కడ షటిల్ కాక్స్ ఉన్నాయి, దానికి పిన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆడ వరకు వెళ్ళి ఆ కాక్ తీసుకుంటే ఆ బెలూన్ పగలగొట్టాలి. నువ్వు వెళ్తే బెలూన్ పగలగొట్టాలి. ఎవరైతే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే గెలుస్తారు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నువ్వు 2 బెలూన్స్ పగలగొట్టావు అండ్ నువ్వు 3 పగలగొట్టావు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్. శ్వేత గారు వర్సెస్ హరణి గారు ఫ్యాకల్టీ. Vignan Women's College. Your time starts in 3, 2, 1 go.
మీరు కొట్టింది ఒకటే, అన్ని షటిల్ కాక్స్ వాడినా. స్టార్టింగ్ 2 కొట్టారు కాబట్టి విన్నర్. Congratulations, hard luck, but 1,000 rupees. Neha and Pavani, all the very best. Student power, 3, 2, 1, go. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजार रे. Congratulations, 1,000 rupees. अरे डब्बेस्को दरुवेस्को फव्वारे अदिरे पाटेस्को अरे हीलेस्को इग जूस्को इयाल डांसु इरगेस्को. Alright, so మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. Until next time, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు